హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడైతే మండే నుంచి తీసుకున్న వీడియోస్ని మీకు షేర్ చేస్తున్నానండి. నేనైతే సాటర్డే రోజు ఉసిరికాయ ఊరగాయ పెట్టుకున్నానండి. అదైతే 3 days మనం ఏం డిస్టర్బ్ చేయకుండా అలాగే ఈ బాటిల్లోనే స్టోర్ చేసుకున్నాను. 3 days అయింది కదా, మనం తీసి ఉప్పు కారం చెక్ చేసుకుంటామనేసి ఇక్కడైతే తీసుకున్నానండి బయట. ఇదైతే ఇక్కడ మిక్స్ చేస్తుంటే టేస్ట్ చేసేటప్పుడు కొంచెం ఉత్తదిగా మనం టేస్ట్ చేసినప్పుడు ఉప్పు కారం అనేది సరిపోయిందండి. కానీ దీంట్లో అన్నంలో రైస్లో మిక్స్ చేసుకున్న మాత్రం కొద్దిగా ఉప్పు అనేది తక్కువగా అనిపిస్తుందండి. అందువల్ల మళ్ళీ కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకొని ఇంకా దాన్ని టేస్ట్ చేస్తామనేసి ఇంకా ఇక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ ఫస్ట్ అయితే పిల్లలు దీన్ని చూసిందే మాకు అన్నంలో వేసి మిక్స్ చేసి పెట్టమ్మా అనేసి దీన్ని చెప్పారండి. దానివల్ల ఇక్కడ రైస్లో వేసి మిక్స్ చేస్తున్నానండి. కాస్త నెయ్యి వేసి ఈ ఊరగాయ వేసి మిక్స్ చేసామండి. చాలా టేస్టీగా కుదిరిందండి ఊరగాయ అయితే. ఆ రోజు నుంచి ఇంకా అదేనండి, మాకు దేనికి చూసినా అదే సైడ్ డిష్గా పెట్టుకుంటూ ఉన్నామండి. ఇంకా సంక్రాంతి క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నామండి. ఇక్కడైతే ఫస్ట్ పెయింటింగ్ చేపిస్తామనేసి ఇక్కడ స్టార్ట్ చేస్తామండి. ఇదైతే మేము బయట ఆన్లైన్లో చూసి కాంట్రాక్ట్ బేస్లో మాట్లాడుకొని ఇక్కడ పెయింటింగ్ అనేది స్టార్ట్ చేశారండి. వాళ్ళు మండే రోజు నుంచి స్టార్ట్ చేశారండి. మనకేమైతే ఒక్క పని కూడా వాళ్ళు మనకి చెప్పలేదండి. వాళ్ళే అన్నీ ప్యాక్ చేసుకోవటం, వాళ్ళే అన్నీ క్లీన్ చేసుకోవటం, వాళ్ళే పెయింటింగ్ చేసుకోవటం, మనకైతే ఒక్క పని కూడా లేదండి. కాకపోయినా కూడా మనకు కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది కదండి. ఆడ వస్తువులు ఆడ లేకపోతేనే డిస్టర్బెన్స్ కదండి. కాకపోతే వాళ్ళకి టైం టు టైం టీ, జ్యూస్ అలా మనం సర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం మోటివేట్గా ఉంటుందనేసి అదైతే చేశానండి. ఇక్కడైతే మండే రోజు 2 bedrooms అయితే వాళ్ళు ఫినిష్ చేయించేస్తారండి. ఇంకా ట్యూస్డే రోజు అయితే ఇంకా హాల్కి వచ్చారండి. ఇంకా హాల్లో అయితే చాలా గందరగోళం అయిపోయిందండి. అన్నీ ఎత్తి పక్కన పెట్టి దానికి ప్యాక్ చేసినప్పుడు మనకు అటు ఇటు నడిచేదానికి కూడా కాస్త కష్టమైందండి. ఇక్కడ పూజ గది అయితే చూడండి ఇలా ప్యాక్ చేసండి. నాకైతే చాలా కష్టం అయిపోయిందండి. డైలీ మార్నింగ్ ఇప్పుడైతే ధనుర్మాసం పూజలు చేసుకుంటున్నాం కదండి. ఇలా ప్యాక్ చేసే లోపల మరుసటి రోజు ఎలా పూజ చేసుకోవాలా అనేసి ఆలోచనగా ఉండిందండి. కానీ ఏదో ఒకటి చేస్తాంలే అనేసి ఒక నిర్ణయానికి వచ్చి ఇంకా నైట్ అయితే ఇలా నూడిల్స్ అయితే డిన్నర్ కింద ప్రిపేర్ చేసుకున్నామండి. ఇంకా కొంచెం ఏమైనా వాళ్ళు చేసినప్పుడు మనకు కొంచెం పనులు ఉంటాయి కదండి. ఇదైతే స్పీడ్గా చేసేవచ్చని దీన్ని చేసుకున్నాము. ఇంకా వెడ్నెస్డే మార్నింగ్ అయితే ఇంకా పూజ ఎలా చేస్తామని ఆలోచించుకుంటూ ఉంటే ఇక్కడ మా కిచెన్లో గౌరమ్మని పెట్టుకున్నాను కదండి. గౌరమ్మకి అయితే పూజ చేసుకుంటామనేసి ఇక్కడ ఒక ఐడియా వచ్చిందండి. ఒక దీపం అనేది పెట్టుకున్నా కూడా అది పూజ కిందకే వస్తుందని మన మనసారా భక్తితో చేసుకుంటే ఏదైనా పూజే కదండి. దానికోసం ఇక్కడైతే క్లీన్ చేసుకుంటున్నానండి. అసలు ఏం చేయకుండా ఉండేదానికంటే కూడా ఏదో ఒకటి చేసి ఒక చిన్న పూజ అనేది మనం చేసుకున్నాము అనే తృప్తి మనకు కలిగిస్తే చాలని ఒక మనశ్శాంతిని ఇస్తుంది కదండి. ఈ పూజ అయితే ఎవరో చేసుకున్నానండి. ఇదేనండి. ఇంకా క్లీనింగ్, పెయింటింగ్ అయితే ఇంకా ఒక 3-4 daysకి అయితే ఇంకా ఉన్నాయండి. ఇంకా చేసుకోవాలి. అంతవరకు ఇక్కడే ఉంటుందండి నా పూజ కూడా. అంతేనండి ఈరోజు వ్లాగ్. మరొక వ్లాగ్లో కలుద్దామండి. నా వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ అండి. బాయ్.